మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే చేయలేదు. థ్యాంక్ యూ. పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి, మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారే, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే చేయలేదు. థ్యాంక్ యూ.